ప్రియాంక మోహన్, జయం రవి వీళ్ళిద్దరూ గోవాలో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనే విధంగా ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చూసుకుంటే ప్రియాంక మోహన్ తను నానితోని నటించిన సినిమా ఇప్పటికి కూడా అందరికీ గుర్తుంది. అంటే మొదటిసారిగా నానితో చేసినప్పటికీ, మొదటిసారిగా తెలుగులో చేసినప్పటికీ అందరినీ కూడా ఒక్క సినిమాతోనే కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. తన నటనతోని, అభినయంతోని, అందంతోని. సో తర్వాత మంచి ఆ ఒక్క సినిమా అనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చాలా హిట్ కావడం వల్ల తర్వాత మంచి మంచి ఆఫర్స్ రావడం, వరుసగా ఆఫర్స్ వచ్చి తెలుగులో ఒక మంచి స్టార్ హీరోయిన్ రేంజ్కి అయితే ప్రియాంక మోహన్ ఎదిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే ఇప్పటికి కూడా తన క్రేజ్ మాత్రం అదే విధంగా కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మంచి మంచి సినిమాలు చేస్తూ తను మాత్రం ఒక స్టార్ హీరో, అంటే స్టార్ హీరోయిన్లతో రేంజ్ తో పాటు తన క్రేజ్ ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో అదే విధంగా జయం రవి, సో ఆయన గురించి కూడా అందరికీ తెలుసు, కోలీవుడ్ కు సంబంధించిన ఒక స్టార్ హీరో. సో ఆయన రీసెంట్ గానే తన భార్యతోని విడాకులు తీసుకున్నాడనే విధంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. సో మరి విడాకులు తీసుకున్న తర్వాత ఇటు ప్రియాంక మోహన్ తోని ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చాలా మటుకు కూడా ఇటు సినిమా వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో అదే విధంగా మనం చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు, ఇలాంటి వాళ్ళ దండలు మార్చుకున్న ఫోటోలు కావచ్చు, లేకపోతే సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. సో చాలా మంది ఇవి చూసిన తర్వాత కూడా నిజంగానే వీళ్ళు గోవాలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అండ్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఇట్లా రకరకాల అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా దీనికి ఈ అనుమానాలన్నిటి కూడా తోడు వాళ్ళు రీసెంట్ గా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా ముంబైలో ఉన్నటువంటి లేకపోతే గోవాలో ఉన్నటువంటి ఫోటోలు కూడా చాలా మటుకు కూడా అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి చూసిన తర్వాత అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఎందుకంటే జయం రవి, ప్రియాంక మోహన్ వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, ఆల్రెడీ దండలు కూడా మార్చుకున్నారు కదా, ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, సీక్రెట్ గా చేసుకున్నారేమో అనే విధంగా కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ నిజం ఏంటంటే ఒక సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరు కలిసి బ్రదర్ అనే ఒక సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమాలో ఫోటో షూట్ కు సంబంధించి ఆ సినిమాకి సంబంధించిన ఫోటోలో ఈ దండలు మార్చుకున్న ఫోటోలు. సో ఈ ఫోటోలో మూవీ టీం అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని చూసిన తర్వాత అందరూ కూడా వీళ్ళు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, గోవాకి వెళ్ళి సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, అందుకోసమనే సాంప్రదాయ దుస్తులో ఈ విధంగా దండలేసుకొని కల్పిస్తున్నారు అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జయం రవి ఆల్రెడీ తన భార్యకు విడాకులు ఇచ్చాడంటే, తనతో పాటు కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల కలిసి ఉండడం ఇష్టం లేక ఆల్రెడీ విడాకులు కూడా ఇచ్చేశాడు. సో అదే విధంగా వీళ్ళిద్దరు ప్రేమ హ్యాపీ, అంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కానీ చాలా రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక ఫోటో కనిపించినప్పుడు ఖచ్చితంగా అందరికీ ముందుగా అదే స్ట్రైక్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు లేకపోతే పెళ్లి చేసుకున్నారు, అందుకోసమని ఈ విధంగా దండలు మార్చుకున్నారు. సో ఏదేమైనప్పటికీ బ్రదర్ అనే సినిమాకి సంబంధించి ఫోటో షూట్ లో భాగంగా ఈ విధంగా ఫోటోలు దిగారు. సో ఈ నిజం తెలియక అందరూ కూడా వాళ్ళని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, గోవాకి వెళ్ళని విధంగా ఒక తప్పు న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది.